గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రస్తుతం ఈసీ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే 3 ఎమ్మెల్సీ స్థానాలు అధికార కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి స్థానాలకు ప్రస్తుతం ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు ఉంది. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న గులాబీ పార్టీకి ప్రజలు షాక్ ఇచ్చారు. ప్రతిపక్షానికే పరిమితం చేశారు. కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 మంది అభ్యర్థులను మార్చింది. 3 ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. 3 గెలిచారు. దీంతో 3 ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా బీఆర్ఎస్కు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ఈసీ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే 3 ఎమ్మెల్సీ స్థానాలు అధికార కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఆ స్థానానికి కూడా త్వరలో ఎన్నికలు నిర్వహించనుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈసీ 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ మైండ్ బ్లాక్ అయింది. ఈ మేరకు ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. 2 స్థానాలకు నామినేషన్లు దాఖలైతే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ఇక పార్టీల బలాలు చూస్తే తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్కరికి 60 ఓట్లు వస్తే ఎమ్మెల్సీ అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఉన్నారు. బీఆర్ఎస్కు 39 మంది మాత్రమే ఉన్నారు. అయినా ఎక్కువ స్థానాలు ఉంటాయి కాబట్టి 2వ స్థానం బీఆర్ఎస్కు వస్తుందని అంతా భావించారు. ఇక్కడే ఈసీ ట్విస్ట్ ఇచ్చింది. 2 స్థానాలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఎన్నిక జరుగుతుంది. అప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ఛాన్స్ వస్తుంది. అదే జరిగితే 2 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. ఒకవేళ ఒకే నోటిఫికేషన్ ఇచ్చినా ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సపోర్టుగా ఉంటారనేది చెప్పలేము. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవసరమైనా రెడీగా ఉంటానని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి గతంలోనే ఆఫర్ ఇచ్చారు. మరో 25 మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.